హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్లో ఒక వీడియోని ఎడిట్ చేస్తున్నాము. దాని గురించి సాంగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సాంగ్ కావాలి అంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సాంగ్స్ అయితే తీసుకుంటాము. కానీ ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఇంటర్వెల్లో కానీ లేదా క్లైమాక్స్లో కానీ ఎక్కడో ఒక చోట ఆ మూవీలో మనకు నచ్చిన ఒక మ్యూజిక్ అయితే వస్తుంది. కానీ అది కావాలి అంటే ఎక్కడ దొరకదు. సో అలాంటి సాంగ్స్ని లేదా అలాంటి మ్యూజిక్స్ని కూడా మనం వెతికి తీసుకొచ్చి మన వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే కైన్ మాస్టర్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు నచ్చిన ఒక మ్యూజిక్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. రోబో మూవీలో ఐశ్వర్య రాయ్ గారి గురించి చూస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి రజనీకాంత్ గారు చెప్తారు. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ మ్యూజిక్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెట్టి ఈ క్లిప్ వరకు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసేసాను, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మనం ఏ వీడియోకి అయితే ఆ సాంగ్ని లేదా ఆ మ్యూజిక్ని ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ చేసాం కదా, అవన్నీ కూడా స్క్రీన్ షాట్లో ఉంటాయి. సో నేనైతే స్క్రీన్ షాట్ తీసిన ఆ వీడియోని ఇప్పుడు తీసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ కైన్ మాస్టర్లో మనం తీసుకున్న వీడియో, స్క్రీన్ షాట్ రికార్డ్ తీసిన వీడియో, ఈ రెండు కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ స్క్రీన్ షాట్ వీడియో మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ వీడియోకి ఆ మ్యూజిక్ సపరేట్ అయిపోయింది. సో అంటే మనం ఆ మ్యూజిక్ని తీసుకున్నాం. ఇక ఆ స్క్రీన్ షాట్ తీసిన వీడియోని రిమూవ్ చేసేయండి, అంటే డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి. అద్భుతమైన మ్యూజిక్ మన వీడియోకి ఏ విధంగా సెట్ అయిందో. సో మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన మ్యూజిక్ లేదా ఒక సాంగ్, అది కూడా నెట్లో ఎక్కడ అవైలబుల్గా ఉండదు, అలాంటి వాటిని మన వీడియోకి యూజ్ చేయాలంటే ఈ ట్రిక్ని అయితే ఫాలో అయిపోయింది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.